హాయ్, నేను డాక్టర్ అభినందన్ రెడ్డి, కన్సల్టెంట్ ఎండోస్కోపిక్ అండ్ కాంప్లెక్స్ స్పైన్ సర్జన్. ఇవాళ మనం ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మరియు ఓపెన్ స్పైన్ సర్జరీకి తేడాలేవో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఓపెన్ స్పైన్ సర్జరీ అనగానే పెద్దగా కట్ చేస్తారు, రక్తస్రావం అధికంగా ఉంటుంది, కండరాలకు కానీ ఎముకలకు కానీ డ్యామేజ్ చాలా ఉంటుంది, ఎక్కువ రోజులు బెడ్లో పడుకోవాలి, కాంప్లికేషన్ రేట్ ఎక్కువ వస్తుందేమో అని భయపడుతూ ఉంటాం. కానీ అదే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో సెంటీమీటర్ కంటే కూడా చిన్న ఘాటుతో మనం ఎండోస్కోప్తో కావలసిన ప్లేస్కే వెళ్ళి ఆ నరాల చుట్టూ ఉన్న కండ కానీ డిస్క్ కానీ తీసేసి నరాలను ఫ్రీ చేసి రావచ్చు. ఓపెన్ సర్జరీకి ఎండోస్కోపిక్ సర్జరీకి మేజర్ తేడా అంటే మసిల్ డ్యామేజ్, బోన్ డ్యామేజ్. ఓపెన్ సర్జరీలో మనం నరాలను చేరుకోవటానికి చుట్టూ ఉన్న కండరాలని, దాని పక్కనే ఉన్న ఎముకల్ని తీస్తే కానీ మనం నరాలని సరిగ్గా చూడలేము. కానీ అదే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మనం కావలసిన చోటుకి ఎండోస్కోప్ ద్వారా కండరాలకు కానీ ఎముకలకు కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా కావాల్సిన ప్లేస్కి వెళ్ళి మనం పని చేసి రావచ్చు. ఓపెన్ సర్జరీ అనగానే చాలా రక్తస్రావం అని మనం అనుకుంటాం. అదే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ప్రాక్టికల్గా చూస్తే అసలు రక్తస్రావం అనేదే జరగదు. సాధారణంగా ఓపెన్ స్పైన్ సర్జరీ అనగానే ఎటువంటి పేషెంట్ అయినా, చిన్న అయినా పెద్ద అయినా కూడా వయసులో పెద్ద మత్తు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మనం లోకల్ అనెస్థీషియా అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే మత్తు ఇచ్చేసి మనం అక్కడే ఎండోస్కోపీ ద్వారా పని చేసి రావచ్చు. తద్వారా పేషెంట్ మనం ఆపరేషన్ చేస్తున్న సమయంలో కూడా మెలకువగానే ఉంటారు. ఆపరేషన్ జరిగిన సమయంలో అప్పుడే నొప్పి తగ్గిందని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అతి ముఖ్యంగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఎన్ని రోజులు మా పనులు మేము మానుకోవాలి. ఓపెన్ స్పైన్ సర్జరీలో కనీసం 3 నుంచి 5 రోజుల వరకు హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అదే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మీరు అదే రోజు డిశ్చార్జ్ అయ్యి నడుచుకుంటూ హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా అందరికి వచ్చే డౌట్ సర్జరీ అవగానే ఎంతో తొందరగా కోలుకుంటామని. ఓపెన్ సర్జరీలో పెద్దగా కట్ చేస్తాం, మసిల్ డ్యామేజ్ కూడా ఉంటుంది, అంటే కండరాలకు డ్యామేజ్ ఉంటుంది, ఎముకలకు డ్యామేజ్ ఉంటుంది, అధిక రక్తస్రావం ఉంటుంది. దీనివల్ల మనకు కనీసం 3 నుంచి 4 వారాల దాకా కోలుకునే టైం పడుతుంది. కానీ అదే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో రక్తస్రావం అనేది ఉండదు, మసిల్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ, ఎముకల డ్యామేజ్ అనేది చాలా చాలా తక్కువ. సో మీరు అదే రోజు నడుచుకుంటూ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం మామూలుగా వచ్చే డౌట్స్, సార్ సర్జరీ తర్వాత మళ్ళీ కూడా మందులు తీసుకోవాలా? అవును, ఆపరేషన్ అనగానే ఓపెన్ స్పైన్ సర్జరీయా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని మనం మాట్లాడుకుంటాం. అదే ఓపెన్ స్పైన్ సర్జరీలో పెద్దగా కట్ చేస్తాం, మసిల్ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నొప్పికి మనం మందులు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అదే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో సెంటీమీటర్ కంటే కూడా చిన్న ఘాటు ఉండడం వల్ల నొప్పి అనేది ప్రాక్టికల్గా ఏమీ ఉండదు. సో మీరు ఆపరేషన్ తర్వాత స్పెషల్గా మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏది అత్యంత ప్రభావితమైనది? ఓపెన్ స్పైన్ సర్జరీ మరియు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ రెండూ సమాంతరమే. కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో కాంప్లికేషన్స్ అనేవి తక్కువ, రక్తస్రావం తక్కువ, మసిల్ డ్యామేజ్ తక్కువ, బోన్ డ్యామేజ్ తక్కువ, అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి పలు కారణాల వల్ల ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఓపెన్ స్పైన్ సర్జరీతో పోల్చుకుంటే చాలా మేలైనది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ లేదా స్పైన్ సర్జరీ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.